రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా గోవిందరావుపేటలో కన్న తండ్రి నాయనమ్మపై కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడికి దిగినట్టు తెలుస్తోంది. నామారపు వెంకటేశ్వర్లు ఇంట్లో పని మనిషికి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కుటుంబీకులు ఆరోపణలు చేస్తూ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పని మనిషిని చెట్టు కట్టేసి కొట్టారు. ఆపై తండ్రి నాయనమ్మపై కూడా దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లకు తీవ్రంగా అతడి తల్లికి పని మనిషి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా గోవిందరావుపేటలో కన్న తండ్రి నాయనమ్మపై కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడికి దిగినట్లు తెలుస్తుంది. నామరపు వెంకటేశ్వర్లు ఇంట్లో పని మనిషికి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కుటుంబీకులు ఆరోపణలు చేస్తూ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పని మనిషిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆపై తండ్రి నాయనమ్మపై కూడా దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లకు తీవ్రంగా అతడి తల్లికి పని మనిషికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా గోవిందరావుపేటలో కన్న తండ్రి నాయనమ్మపై కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సోనియా, ములుగు జిల్లా గోవిందరావుపేటలో కన్న తండ్రి నాయనమ్మ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి పైన కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినటువంటి ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి అతని సంబంధించిన ఇంట్లో పనిచేసినటువంటి పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా వారి ముగ్గురి పైన దాడికి పాల్పడుతున్న ఘటన అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తండ్రిని ఇదే అంశానికి సంబంధించి నిలదీస్తున్నటువంటి క్రమంలో వాదోపవాదాలు పెరిగి కన్న తండ్రి పైన దాడి చేయడంతో పాటు అడ్డు వచ్చినటువంటి నాయనమ్మ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషిని చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి ఘటన అయితే చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి వాళ్లకు గాయాలైనటువంటి నేపథ్యంలో స్థానికులంతా స్పందించి అటు తండ్రిని ఇటు ఆ పని మనిషిని నాయనమ్మను ముగ్గురిని కూడా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈ కుటుంబ సభ్యులు కొడుకులు, కూతురు, భార్య పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. థ్యాంక్ యూ సతీష్. పెద్ద బాబు నన్ను ఇంట్లో పట్టుకొచ్చి బయట